కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. పాతగుంటూరులో జరిగిన తూర్పు నియోజకవర్గ వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో అంబటి మాట్లాడారు. ఇచ్చిన ఏ మాట నిలబెట్టుకోలేని వ్యక్తి చంద్రబాబు అని ధ్వజమెత్తారు. చంద్రబాబు తిరిగి అధికారంలోకి రావటం ఒక కళ అని జోసెన్ చెప్పారు. కూటమిని కూకటి వేలతో పెకిలిస్తామని హెచ్చరించారు. పార్టీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా, నిమ్మకాయల రాజా నారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సమిష్టిగా ఈ తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి అతి ఘోరాతిఘోరమైన పాలనని ప్రజలకు ఇప్పటి నుంచి చెప్పుకుంటూ వెళ్ళి ప్రజల్ని కన్విన్స్ చేసి ఈ పాలన దించేసి మళ్ళీ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం మనం ఈ రోజు నుంచి కష్టపడవలసినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఏంటి ఎందుకు వెన్నుపాటు పాలన అంటున్నాం మనం చంద్రబాబు నాయుడు గారిని? ఆయన సక్రమంగా పరిపాలన చేస్తే వెన్నుపోటు అనలేం, అన్నా కూడా ప్రజలు వినరు. ఏం చేశాడు చంద్రబాబు నాయుడు గారు? ఎన్నికలకు ముందు ఎంత తీపి మాటలు చెప్పాడో నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు, వాళ్ళ అబ్బాయి నారా లోకేష్ చెప్పాడు. ఏం చెప్తాడు నారా లోకేష్ గారు? మీరు చూసే ఉంటారు, వాట్సాప్లో ట్రోల్ అవుతుంది. నిరుద్యోగ ప్రతి నిరుద్యోగికి 3,000 రూపాయలు మీకు అందించేటటువంటి బాధ్యత ఆ కార్యక్రమం మేము నిర్ణయించుకున్నామని చెప్పాడు. ఒకటి. రెండవది, 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి మహిళకి కూడా నెలకి 1,500 రూపాయలు మీ అకౌంట్స్లో పడిపోతాయి అంతే అని చెప్పాడు. పడ్డాయంట. మరి మగవాళ్ళకి వేసానే, ఆడవాళ్ళకి వేయకోకుండా. సో అదొకటి చెప్పాడు. అంతేకాదు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు 50 సంవత్సరాలు నిండితే వాళ్ళ పెన్షన్ ఇస్తా అన్నాడు. ఈ 3. సరే, ఇంకా ఇంకో 3 చెప్పాడు. అవేమో అరకొరగా చేసి అయిపోయింది అన్నాడు. ఈ 3 అసలు చేయలే, పట్టుకోలా. ఒక మహిళకి అయిలా, ఒక నిరుద్యోగికి ఇవ్వలా. అదేమంటే అయిపోయినాయి అన్నాడు. ఎవరైనా అయిపోలేదు అంటే సూపర్ 6 పూర్తయిందని నేను చెప్తున్నా, పూర్తి కాలేదు అంటే వాళ్ళ నాలిక మందం తప్ప మరొకటి లేదు అన్నాడు. మరి అన్నవాళ్ళ నాలిక మందమో లేక చంద్రబాబు నాయుడు గారు నాలిక మరీ పలచనో అబద్ధాలు చెప్పడానికి మీరు ఆలోచించాలని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇది ఘోరమైనటువంటి అబద్ధాలు. సరే, మన అందరికీ తెలుసు ఇది ఎప్పుడు అబద్ధాలు చెబుతాడని. కానీ ప్రజలు ఎందుకు నమ్మారు? ఇంతకుముందు కూడా అబద్ధాలు చెప్పాడు. 2014లో మీకు గుర్తుందా లేదా? ఏం చెప్పాడు? అయ్యా అప్పుడు నిరుద్యోగ భృతి అన్నాడు. చివరి ఏదో కొంతమందికి సర్దాడు. రైతు రుణమాఫీ అన్నాడు. ఏమ్మా రైతు రుణమాఫీ ఎట్లా చేస్తావయ్యా? ఆర్థికంగా దెబ్బతినిపోతున్నటువంటి రాష్ట్రం, 2గా చీలిపోతున్నటువంటి రాష్ట్రం ఎలా తీయగలుగుతామని అడిగితే, నాకు అన్నీ తెలుసు, నేను ఎకనామిక్స్లో ఎంఏ చదివాను, నేను చాలా ఎక్స్పర్ట్ని, మీరు నాకు ఓటేయండి సైకిల్ గుర్తు మీద అంతే, మొత్తం టోటల్గా వ్యవసాయ రుణాలన్నీ తీర్చేస్తానని చెప్పాడు మహానుభావుడు. అధికారంలోకి వచ్చాడు. మీరు చూశారుగా, ఏదో రంగయ్య కమిషనో వెంకయ్య కమిషనో అని ఒకటి వేసాడు. వాళ్ళేమో కొంత చెప్పారు. మళ్ళీ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అన్నాడు, దాన్ని కూడా పూర్తిగా చేయలే. చివరికి 2-3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇలా ప్రెస్ మీట్ పెడితే, ఏమండి రుణమాఫీ చేసేసాక తెలియదా మీకు? చేసేసాం అన్నాడు. అదేంటండి మొత్తం చేస్తామని చెప్పారు. ఎప్పుడు చెప్పారా మొత్తం చేస్తాంట అని దబాయించాడు. దబాయింపు సెక్షన్. ఇచ్చిన ఏ మాట నిలబెట్టుకోలేని మోసగాడు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు తప్ప మరొకరు కాదు అని మనం చేస్తున్నాం. చూసుకుంటే ఏ పదవి, రాజ్యసభ పదవులు కానీ, లేకపోతే ఎక్కడ చైర్పర్సన్లు కానీ, లేకపోతే ఏది చూసుకున్నా కూడా వాళ్ళకి ఇస్తున్నారు తప్ప ఎక్కడ ఇవ్వట్లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి, ఎస్సీలకి, మైనారిటీలకి ప్రతి ఒక్కరిని కూడా అన్ని సామాజిక వర్గాల్లో అందరినీ
పెరగాలి, పెంచాలి, వాళ్ళ నాయకత్వం పెంచాలి అని చెప్పి ఈ రోజు నాలాంటి వాళ్ళకి అవకాశం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. నా సామాజిక వర్గం చూసి మహిళలు మరీ ముఖ్యంగా బయటికి రావాలి అని చెప్పి ఆయన ఈరోజు అవకాశం ఇచ్చారు. మహిళలకి ఎక్కువ శాతంగా అవకాశాలు ఎందుకు ఇచ్చారంటే మగవారు పనిచేస్తారు, ప్రతి ఒక్కళ్ళకి కూడా ప్రతి ఒక్క మహిళకి వెనకుండి నడిపించే వాళ్ళు మరి మగవాళ్ళు. ఆడవాళ్ళకైతే ఇండ్లుని ప్రతి ఒక్కళ్ళకి ఓర్పుతో సహనంతో మరి వాళ్ళు ఉంటారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు 50% అవకాశాలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మరి అదే విధంగా ఈ కూటమి ప్రభుత్వంలో వచ్చిన తర్వాత మహిళలకి రక్షణ కాదు కానీ మహిళల్ని నిజంగా గౌరవంగా చూసే వాళ్ళే ఎవరూ లేరు. మరి అలాంటి ప్రభుత్వంలో అలాంటి ఈ 5 సంవత్సరాల పాలనలో మనం ఉండటం నిజంగానే దురదృష్టం. ఈ 5 సంవత్సరాలు నిజంగానే మనం కళ్ళు నోరు అలాగే మన చెవులు మూసుకొనే ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ అరాచక పాలనని మనం చూడలేము, వీళ్ళు ఇచ్చిన హామీల్ని మనం వినలేము, అలాగే వీళ్ళు మంచి చేస్తారని చెప్పి మనం మాట్లాడలేము. అలాంటి ప్రభుత్వం ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఉంది. దీనికి ఒకే ఒక్క మంచి గొంతైనా, మంచి మాట్లాడటానికైనా, ఏదైనా ఎదిరించడానికి ఏదైనా గొంతు ఉందంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీ గొంతు ఒక్కటే అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా అర్థం చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు అంటే సబ్జెక్ట్తో మాట్లాడతారు, నిజాయితీతో మాట్లాడతారు, విత్ ప్రూఫ్లు మాట్లాడతారు. వీళ్ళు మాట్లాడే దాంట్లో ఏ ఒక్క ప్రూఫ్ ఉండదు, ఏ ఒక్క నిబద్ధత ఉండదు, ఏ ఒక్క ట్రాన్స్పరెన్సీ ఉండదు అని చెప్పి ఒక్కసారి ప్రతి ఒక్కళ్ళు కూడా గ్రహిద్దాం. అలాగే ఇదే విధంగా రాబోయే ఇంకా 3 సంవత్సరాలు ఉంది. మనకి పోరాటాలు ఏమీ కొత్త కాదు. వైఎస్ఆర్సీపీ పార్టీ అంటేనే పోరాటంలో నుంచి వచ్చిన పార్టీ. వైఎస్ఆర్సీపీ పార్టీ అంటేనే ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కూడా ఇప్పుడే ఎలక్షన్ వస్తుందని చెప్పి సిద్ధంగా ఉండే పార్టీ. వైఎస్ఆర్సీపీ పార్టీ ఆయన మంచి చేసి ఓడిపోయారు, వీళ్ళలాగా అబద్ధపు మాటలు చెప్పి ఓడిపోలేదు. ఒక్కసారి గ్రహించి ఇదే ప్రజల్లోకి తీసుకెళ్ళి మనం ప్రతి ఒక్క నాయకుడు రేపు ఒక సైన్యంగా మారి సైనికుల్ని రెడీ చేసుకొని ఆ సైన్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచిని ఒక్కటే చెప్దాం.